The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BEng UK. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, అరుణాచలం. ఈ పేరు వినగానే ఒక డివోషనల్ మూడ్లో కూడా మనం అందరం వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనము యూట్యూబ్లో చూస్తున్న వీడియోస్ కానీ, మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా అరుణాచలానికి ఒక్కసారైనా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శించుకొని రావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, దాంతోపాటు కూడా ఈ మధ్య కాలంలో అరుణాచలంకి వెళ్తూ ఉన్న తెలుగు వాళ్ళ గురించి అయినా కానీ, అండ్ అక్కడ మరి తెలుగు వాళ్ళు ఎక్కువైపోతూ ఉండడంతో తమిళ్ వాళ్ళు కూడా కొన్ని కంప్లైంట్ అనేది కూడా రైజ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా ఎక్స్లో కూడా ఒక హ్యాష్ ట్యాగ్ అనేది కూడా ఫేమస్ అవుతూ వస్తుంది. అదే సేవ్ తిరువన్నామలై. అసలు ఎందుకు ఇలా అవుతుంది, అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటా అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. గైస్, అరుణాచలం అనేది ఖచ్చితంగా మనము దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం. అండ్ శివుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాము. ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళైతే ఖచ్చితంగా ఆధ్యాత్మిక ప్రాంతాలు అయితే ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేస్తూ ఉంటారు. కరోనా తర్వాత మనము కేవలం ఒక్క పర్సన్ ఆయన ప్రవచనాల ద్వారా కంప్లీట్గా ఏంటంటే ఈ అరుణాచలం యొక్క ఫేట్ని కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు, ఆ ప్రాస్పెక్టివ్ని కూడా చేంజ్ చేశారు అని చెప్పడంలో అతిశయోక్తి మాత్రం కానే కాదు. ఆయన ఎవరో కాదు, చాగంటి కోటేశ్వరరావు గారు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఏదైతే ఉన్నాయో, ఆయన ప్రవచనాల్లో చెప్పే టైంలో అరుణాచలం గురించి, అరుణాచలం యొక్క విశిష్టత గురించి చెప్తున్నప్పుడు, మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం ఏదైనా ఉంది అంటే అది అరుణాచలం అని ఆయన చెప్పాడు. అండ్ అలాగే మనకు పురాణాల్లో రాసినట్టు అరుణాచలం దర్శనానికి ముందు తర్వాత ఆ జీవుడి యొక్క ఇది రాస్తారు అని చెప్పేసి అని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా చెప్పిన ఆ ఒక్క లైన్ మెయిన్గా యూట్యూబ్ షార్ట్స్లలో కూడా చాలా వరకు వైరల్ అయిపోయింది. అది చూసి ఎంతోమంది అరుణాచలంకి వెళ్ళడం అనేది కూడా మొదలుపెట్టారు. ఈ సోషల్ మీడియా బూమ్ అనేది పెరిగిన తర్వాత, యూసేజ్ అనేది పెరిగిన తర్వాత ట్రావెల్ వ్లాగ్స్ అని చెప్పేసి చేసే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ షేర్ చేసుకునే విధానం కానీ, అరే అక్కడికి వెళ్ళాము, అక్కడ మెయిన్గా ప్రాముఖ్యతలు ఏముంటాయి, ఇలా ఉంటుంది అని చెప్పేసి అది చేసే వీడియో, మెయిన్గా ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ, అందులో ఉండే శివలింగాల గురించి అని కానీ, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాంతోపాటు అక్కడికి వెళ్ళినప్పుడు మనము అకామిడేషన్ ఎక్కడ ఉండాలి, ట్రావెల్ ఎలా చేయాలి, ఇలా ఒకటి కాదు రెండు కాదు. మన యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మరి అరుణాచలం గురించి ఒక్కసారి కొట్టగానే దానికి సంబంధించిన వీడియోస్ ఎన్ని వస్తాయి తెలుసా? సుమారు 2000 to 3000 వీడియోసే వస్తుంటాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అరుణాచలంకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. కేవలం తమిళ వాళ్ళే కాకుండా మన తెలుగు వాళ్ళు వెళ్ళి దర్శించుకునే వాళ్ళ సంఖ్య అనేది కూడా చాలా వరకు పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒకప్పుడు ఫుట్ ఫాల్స్ అనేది కూడా డైలీ కేవలం 100ల్లో 1000ల్లో అంటే ఒక 2 to 3000 వరకు ఉండేది. ఇప్పుడైతే 5000 to 10,000 వరకు వెళ్ళింది. మరి ఇంకా పౌర్ణమి రోజు అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ కౌంట్ పెరిగిపోతూ ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు అయితే ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడైతే ఆ 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసే టైంలో మరి ఇసుకేస్తే రాలనంత జనం కూడా ఉంటారు. ఆ రోజు దర్శించుకుంటే, శివుణ్ణి దర్శించుకుంటే మనం అయితే చాలా మంచి పుణ్యం వస్తుందని చెప్పి ఇలా మనం చూస్తుంటాం కదా. అసలు ఇవన్నీ మనము అరుణాచలం గురించి మనం వింటున్నాం. కాకపోతే ఇప్పుడు అసలైన సమస్య ఏంటంటే, అక్కడ ఉన్న తమిళ్ వాళ్ళు రీసెంట్గా ఎవరైతే తెలుగు వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్ళడమే కాకుండా అండ్ ఎక్కువ మంది తెలుగు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మరి వాటి గురించి కూడా ఒక కంప్లైంట్ అనేది కూడా రైజ్ చేసి అది కూడా వాళ్ళ సీఎం అయిన స్టాలిన్కి ఒక రిప్రజెంటేటివ్ అనేది కూడా ఇచ్చారు. అదేంటో తెలుసా? ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు ఏంటి అని చెప్పినప్పుడు ఆయన కూడా జస్ట్ నవ్వి వదిలిపెట్టేశారంట. కాకపోతే దీని వెనకాల స్టోరీ ఏంటంటే, ఎక్కడైనా పబ్లిక్ ఎక్కువగా వెళ్ళడం అనేది చూస్తుంటే అక్కడ బిజినెస్ అనేది కూడా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అండ్ భక్తి కోసం వెళ్ళడమే కాకుండా ఇంకొంతమంది అయితే మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి బిజినెస్ అనేది కూడా స్టార్ట్ చేశారు. అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ అనేది కూడా పెరిగింది. అండ్ అపార్ట్మెంట్స్, హోటల్స్, దాంతోపాటు ఇలా బోలెడన్ని వ్యాపార సముదాయాలను కూడా పెంచుకునే పనిలో కూడా ఉన్నారు మన తెలుగు వాళ్ళు. దాంతో అక్కడ తెలుగు క్రౌడ్ అనేది కూడా
పెరిగింది. తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి అక్కడ సైన్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా తెలుగులో రాయడం అనేది స్టార్ట్ చేసేటప్పటికి అక్కడ ఉన్న లోకల్గా ఉన్న తమిళ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏంటిది కొన్ని రోజులైతే ఇది కంప్లీట్గా తమిళనాడు కాకుండా తెలుగు వాళ్ళ అడ్డాగా మారిపోతుందా ఏంటా అని చెప్పేసి వాళ్ళలో ఒక భయం అనేది కూడా స్టార్ట్ అయింది. అందుకోసమే అక్కడున్న లోకల్ పీపుల్ అందరూ కూడా ఒక రిప్రజెంటేటివ్గా తీసుకొని అక్కడ సీఎంకి మరి వాళ్ళైతే వినతి పత్రం అనేది కూడా ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఎక్స్ వేదికగా కూడా వాళ్ళైతే #సేవ్ తిరువన్నామలై అని చెప్పేసి కూడా మొదలు పెట్టేశారు. పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ ఉన్న కొన్ని వేరు కులాలకు సంబంధించిన ట్రస్ట్ భవనాలు ఏర్పాటు అయిన తర్వాత మరి ఇక్కడి నుంచి ఎవరైతే వెళ్తూ ఉంటారో ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం చాలా వరకు సముదాయాలు అనేది కూడా మరి సదుపాయాలు అందించడం కోసం కూడా ఇలాంటివన్నీ కూడా వెలుస్తూ ఉన్నాయి. ఇలాంటివి అక్కడున్న లోకల్ వాళ్ళకు మాత్రం కొంతమందికి నచ్చటం లేదు. అండ్ దీని గురించి మాత్రం అక్కడున్న తమిళనాడు గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ ఏదైనా తీసుకుంటుందా అంటే మాత్రం అక్కడున్న గవర్నమెంట్కి కూడా వాళ్ళకి ఏం చేయాలా అనేది కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే మెయిన్గా ఇది మనం ఇండియాలో ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడైనా బతకచ్చు. కాబట్టి ఎవరిని ఏమీ అనడానికి లేనే లేదు. కాకపోతే అక్కడ మాత్రం చెప్పినట్టు తెలుగు వాళ్ళ డామినేషన్ మాత్రం పెరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ అనేది పెరగడంతో వివిధ వ్యాపార సముదాయాలు అనేది కూడా పెరుగుతూ వెళ్తుంది. బిఫోర్ కరోనా తిరువన్నామలైకి ఇప్పుడు తిరువన్నామలైకి చాలా వరకు చేంజ్ అనేది కూడా ఉంది. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అరుణాచలం వెళ్ళింటే మరైతే మీరైతే కామెంట్ కూడా డ్రాప్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి